ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులతో ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మే 13వ తారీఖు వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అల్లరి మూకలు చేసిన గొడవల కారణంగా రాష్ట్రంలో 1200 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. జూన్ 4వ తారీఖున జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టారు. అలా కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఎవరైనా అల్లర్లకు పాల్పడితే తప్పనిసరిగా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఏదో ఒక పార్టీ విజయం సాధిస్తుంది. గెలిచిన పార్టీ వారు ఓడిన పార్టీ వారిని చూసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు చేయడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేవన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే అన్ని పార్టీలు కలిసి మా దగ్గరికి వచ్చారో అదే సోదరభావం కలిగి అందరూ కూడా ప్రశాంతంగా ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో ఆ తీర్పుని యాక్సెప్ట్ చేసి శాంతియుత వాతావరణానికి ఎక్కడా భంగం కలగకుండా తిరువూరు కాన్స్టిట్యున్సీలో చూస్తారని యాజ్ ఎ నాయకులుగా మిమ్మల్ని అందరినీ మేము అభ్యర్థిస్తున్నాం. అట్ ది సేమ్ టైం నాయకులుగా మీరే కాకుండా మీ కింద ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విలేజ్ లెవెల్లో కానివ్వండి, మండల లెవెల్లో కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని కూడా దయచేసి విషయాల మీద సెన్సిటైజ్ చేయండి. వాళ్ళకి చెప్పండి, విషయం చెప్పండి. పరిస్థితులు ఇవి, చట్టం ఇది, చట్ట ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ఆ దేశంలో ఉన్న చట్టాలను గౌరవించాల్సి ప్రతి పౌరుడు బాధ్యత. కాబట్టి ఉన్న చట్టాలను మనం గౌరవించాలి. ఉన్న సినారియో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సినారియో ప్రకారం ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామో, ఏదైతే చట్ట ప్రకారం మనం 144 సెక్షన్ 30 పెట్టినామో దాన్ని అమలు పరచాల్సిందే.